తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయం కావడం కలకలం రేపుతోంది. ఆలయంలోని కిరీటాలు కనిపించడం లేదంటూ రాత్రి 9 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆలయ అర్చకుల పాత్ర ఉందా లేక భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చిన వారు ఎత్తుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన కిరీటాల బరువు 1300 గ్రాములుంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కిరీటాలను ఎవరు ఎత్తుకెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 6 బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు ఎస్పీ అంబురాజన్. కిరీటాలు మాయమైన విషయం తెలిసిన వెంటనే టీటీడీ పోలీసు ఉన్నతాధికారులు రాత్రి ఆలయానికి చేరుకొని ప్రధాన ద్వారం మూసివేసి విచారణ ప్రారంభించారు. వెంటనే అర్చకులను ఆలయానికి పిలిపించి ఆరా తీశారు. అటు క్లూస్ టీం కూడా దర్యాప్తు చేపట్టింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయిన విషయం వాస్తవమేనని తిరుపతి అర్బన్ ఎస్పీ అంబురాజన్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తిరుపతి నుండి లైవ్ లో అందిస్తారు. రాజు, గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాల మాయం సంబంధించిన పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. నిన్న ఉదయం సుప్రభాత సేవ అనంతరమే 3 కిరీటాలు మాయమైనట్టుగా టీటీడీ విజిలెన్స్ సంబంధించిన ఒక మహిళా కానిస్టేబుల్ గుర్తించింది. అర్చకులను అడిగింది. అర్చకులు అడిగిన తర్వాత సరైన సమాధానం రాకపోవడంతోనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా అర్చకుల్ని సిబ్బందిని విచారించే పనిలో పడ్డారు. అయితే నిన్న సాయంత్రపు 6 గంటల వరకు కూడా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకే టీటీడీ అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులకు విధిలేని పరిస్థితుల్లోనే ఫిర్యాదు చేశారు. 9 గంటల సమయంలో తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్తో పాటు టీటీడీ సిబిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టి ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా అర్చకులు మరోసారి ఉద్యోగుల్ని విచారించారు. అయితే ఇది ఇంటి దొంగల పని అయి ఉంటుందని చెప్పేసి భక్తులు భావిస్తున్న నేపథ్యంలో మరి టీటీడీకి సంబంధించిన అర్చకులు మాయం చేశారా, లేదంటే అధికారులే మాయం చేశారా, లేదంటే ఎవరైనా దొంగల పట్టి ఆలయంలోని కిరీటాలను దొంగలించారా, ఈ పలు కోణాల్లోనే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రంతా కూడా టీటీడీ అధికారులైతే ఒక హడావిడినే చేశారు. టీటీడీ అధికారుల హడావుడి నేపథ్యంలోనే ఇది మీడియాకు రాత్రి తెలిసింది. ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే భక్తులు మాత్రము ఆరోపిస్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పని అయ్యి ఉంటుంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో గతంలో తిరుచానూరు ఆలయంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఆ తర్వాత కోదండరామస్వామి ఆలయంలో ఒక అర్చకుడు ఆభరణాలను తాకట్టు పెట్టిన విషయం కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత టీటీడీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చర్యలు చేపట్టింది. అత్యంత భద్రత నిఘా కెమెరా మధ్య ఉన్నటువంటి ఈ ఆలయంలో ఆభరణాలు ఏ విధంగా బయటికి వెళ్ళాయి, ఆభరణాలు బయటికి వెళ్లేందుకు తీసుకెళ్లేందుకు ఎవరు కారకులయ్యారు, స్వామివారి ఉత్సవమూర్తి కిరీటాలనే దొంగలించారు అంటే టీటీడీ విజిలెన్స్ విభాగం ఎంత వైఫల్యంగా ఉంది అన్నదే భక్తుల నుంచి అభిప్రాయం వ్యక్తం. ఉదయం నుంచి కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆందోళన చేస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయం ముందు అంటే స్వామివారి ఆస్తులను కాపాడాలి, స్వామివారి ఆస్తులకే భద్రత లేకపోతే ఎట్లాగా అన్నదే ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలనా వైఫల్యాన్ని ఎత్తు చూపుతూనే బీజేపీ నేతలు టీటీడీ వైఖరిని ఎండగడుతున్నారు. అంటే టీటీడీ ఆలయంలో ఒక ప్రధాన ఆలయంలో స్వామివారికి సంబంధించిన ఉత్సవమూర్తుల కిరీటాలు దొంగతనము జరిగాయంటే ఎంత భద్రతా వైఫల్యాలు ఉన్నాయి అన్నది ఒక స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు ప్రశ్నించడమే కాదు, స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు కూడా ఇదే ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యం. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ పూర్తి స్థాయిలో దర్యాప్తు కావాలి. అసలు ఈ కిరీటాలను ఎవరు దొంగలించారు, ఆభరణాలు ఎక్కడికి వెళ్ళాయి, వీటిని బయట పెట్టాలి, నిజాలు నిగ్గు తేల్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం
ఇప్పుడు మనం వెనకాల ఉన్నటువంటి ఆలయం గోవిందరాజ స్వామి ఆలయం. అక్కడ స్వామివారి సన్నిధికి ఆనుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సదా అలంకరణ అంటే నిత్య అలంకరణ. స్వామివారికి ఎప్పుడు శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటాలు, అమ్మవారి శ్రీదేవి, భూదేవి మీద ఉన్నటువంటి కిరీటాలు, నిత్య కిరీటాలు నిన్న సాయంత్రం నుంచి కనపడట్లేదని చెప్పి తెలియడం జరిగింది. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే కేవలం అక్కడ ఉన్నటువంటి నగలను కూడా భద్రత లేకపోతే ఇక లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినట్టు నగలకి ఏమాత్రం భద్రత ఉందని చెప్పి భక్తులందరూ ఆందోళన చెందుతున్నారు. గతంలో తిరుమలలో 5 గ్రాముల డాలర్లు 300 కనపడలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో దాన్ని సాక్ష్యాధారాలతో పాటు భక్తుల ముందు పెడితే జస్టిస్ జగన్నాథరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీ ఎలాగైతే రిపోర్ట్ ఇచ్చిందో అదేవిధంగా శ్రీవారి నగలకు సంబంధించిన అనుబంధ ఆలయాల్లో గోవిందరాజ స్వామి, అమ్మవారి పద్మావతి అమ్మవారిది, శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట ఈ ఆలయంలో సంబంధించినటువంటి కార్వేట్ నగర ఆలయాల్లో ఇలా సంబంధించినటువంటి ఆలయాలన్నింటి నగల మీద కూడా క్షుణ్ణంగా తిరిగి ఒక సిట్టింగ్ జడ్జి చేత ఒక రిపోర్ట్ తయారు చేసి శ్రీవారి భక్తుల ముందు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నిన్న జరిగిన సంఘటనలో అక్కడ అర్చకులు ఉంటారు, భక్తులు వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులకి చేతికి అందేంత దూరంలో కూడా అది ఉంటుందని చెప్పి కొందరు అర్చకులు చెప్తున్నారు. ఇది భక్తులు తీశారా, లోపల పనిచేస్తున్నటువంటి వ్యక్తులు తీశారా, దీంట్లో లోతుగా విచారించి ఈ సాక్ష్యాధారాలతో పాటు భక్తుల ముందు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గతంలో కోదండరామ ఆలయంలో సాక్షాత్తు ప్రధాన అర్చకుడే స్వామివారి నగలు తీసుకుపోయి కుదవ పెట్టడం జరిగింది. తిరుమలలో కూడా శ్రీవారి నగల మీద, శ్రీకృష్ణదేవరాయల నగల మీద కొన్ని అపోహలు ఉన్నాయి. అవి అపోహలే అని చెప్పి వాద్వా కమిటీ రిపోర్ట్ అవి ఇచ్చింది. ఆ విధంగా ఇక్కడ శ్రీవారి నగలకు సంబంధించిన అనుబంధ ఆలయాల్లో ఉన్నటువంటి నగల మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అత్యంత కట్టుదిట్టమైన భద్రవుతుంది, సీసీ కెమెరాల నిఘాలో ఉంది. అయితే భక్తులకు అందే విధంగానే ఆభరణాలు ఉన్నాయి కాబట్టి భక్తులు తీసుకెళ్లి ఉంటారా లేదంటే ఇంటి దొంగల పని అన్నది మీరు ఏ రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? కట్టుదిట్టమైనటువంటి భద్రత లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతకన్నా రుజువు ఏమి కావాలి? అనేక సందర్భాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాము. శ్రీవారి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అనుబంధ ఆలయాల్లో ఉన్నటువంటి ఆభరణాలు, నగలు, కిరీటాలు, వజ్ర ఖచ్చితమైనటువంటి విలువైనటువంటి బంగారు నగల యొక్క రక్షణ కోసం, సంరక్షణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో అత్యంత పురాతనమైనటువంటి గోవిందరాజ స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లోపల ఉన్నటువంటి ఉత్సవ మూర్తులకు నిత్యం అలంకరించి ఉండేటువంటి కిరీటాలు, గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవి వారికి అలంకరించి ఉండే కిరీటాలు భక్తులకు ఏమాత్రం అందుబాటులో లేని కిరీటాలు ఎలా మాయమయ్యాయని మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం, ఆందోళన చెందుతున్నాం. శ్రీవారి భక్తులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా టీటీడీ ఈఓ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. టీటీడీకి సంబంధించిన ఆలయాల్లో ఉన్నటువంటి నగల భద్రత కొరకు ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు చేపడతారో శ్వేతపత్రం విడుదల చేయాలా. కిరీటం మాయం వెనుక ఉన్నటువంటి అసలు దొంగలను బయటపెట్టే విధంగా నిష్పక్షపాతమైన విచారణను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇదంతా కూడా ఇంటి దొంగల పని అని ఇప్పటి వరకు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా పాలనా వైఫల్యాలను ఎండుగడుతోంది, పాలనా వైఫల్యాన్ని ఎత్తు చూపుతున్నటువంటి ఘటనే ఇందుకు నిదర్శనం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 3 కిరీటాల మాయానికి సంబంధించిన ఇప్పటివరకే దర్యాప్తు అయితే వేగవంతమైంది. 6 టీములు రంగంలో ఉన్నాయి. ఈ 3 కిరీటాల కేసును ఛేదించే పనిలోనే అర్చకులు ఉన్నటువంటి నిలయంలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఆలయంలో క్షుణ్ణంగా అణువణు కూడా తనిఖీలు చేసిన పరిస్థితి, అంతటా కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఎవరైనా హుండీలు వేశారా, లేదంటే భక్తులు దొంగలించారా, లేదంటే టీటీడీకి సంబంధించిన అధికారులు, అర్చకులే ఈ ఘటనకు పాల్పడ్డారా అన్నపై వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది భక్తుల నుంచి, బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్న డిమాండ్. రైట్ రాజు.